నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. తెలంగాణలో క్లౌడ్ కంప్యూటింగ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లో భాగస్వామ్యం కావాలని మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. ఓపెన్ ఏఐ నుంచి ఉచిత క్రెడిట్స్ ఇవ్వాలని సత్య నాదెళ్లకు విజ్ఞప్తి చేశారు. బంజారాహిల్స్లోని సీఎం ఇంటికి వెళ్లిన సత్య నాదెళ్ల రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు, సీఎస్లతో సమావేశమయ్యారు. నైపుణ్య విశ్వవిద్యాలయంలో మైక్రోసాఫ్ట్ భాగస్వామ్యంపై సత్య నాదెళ్లతో సీఎం చర్చలు జరిపారు. ఫ్యూచర్ సిటీ, ఏఐ సిటీ ప్రతిపాదనల గురించి ప్రస్తావించారు. ఏఐ సిటీలో మైక్రోసాఫ్ట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కోరారు. క్లౌడ్ కంప్యూటింగ్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు యోచనను సత్య నాదెళ్లతో సీఎం పంచుకున్నారు. తెలంగాణలో 4 డేటా సెంటర్ల ఏర్పాటు సహా హైదరాబాద్ కేంద్రం విస్తరణపైన చర్చించారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి తెలంగాణ శాసనసభ సంతాపం తెలిపింది. సంతాప తీర్మానాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభలో ప్రవేశపెట్టారు. ఆర్థిక సరళీకరణ విధానాలతో ప్రపంచంలో బలమైన ఆర్థిక శక్తిగా భారత్ను నిలబెట్టిన ఘనత మన్మోహన్ సింగ్కు దక్కుతుందని సీఎం అన్నారు. మన్మోహన్ సింగ్కు భారతరత్న ఇవ్వాలని కేంద్రానికి పంపే తీర్మానాన్ని రేవంత్ రెడ్డి ప్రతిపాదించారు. హైదరాబాద్లో మన్మోహన్ సింగ్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. దేశంలో మొదటిసారి రైతు రుణమాఫీ చేసిన ప్రధానిగా మన్మోహన్ సింగ్ ఖ్యాతి గడించారని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గుర్తు చేశారు. మన్మోహన్ సింగ్ హయాంలోనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ గుర్తు చేశారు. ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన తీర్మానానికి ఆయన మద్దతు ప్రకటించారు. ఢిల్లీలో పీవీ మెమోరియల్ ఏర్పాటును కూడా తీర్మానంలో జత చేయాలని కేటీఆర్ కోరారు. మన్మోహన్ సింగ్ నీతి నిజాయితీలకు నిలువుటద్దమని సిపిఐ సభ్యుడు కోనంనేని సాంబశివరావు చెప్పారు. మన్మోహన్ సింగ్ తెలంగాణ రాష్ట్రం ఇవ్వడం గొప్ప విషయంగా పేర్కొన్నారు. మన్మోహన్కు సంతాపం తెలిపే తీర్మానం తెలిపే చర్చ సందర్భంగా బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు చేసిన వ్యాఖ్యలపై సభలో వాగ్వాదం జరిగింది. ఆర్థికవేత్తగా దేశంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలు ప్రజలు ఎన్నటికీ మరవబోరని బీజేపీ శాసనసభాపక్ష నేత మహేశ్వర్ రెడ్డి అన్నారు. అయితే ఆయన పీవీ అంశం, రాహుల్ అంశాలను ప్రస్తావించడంపై కాంగ్రెస్ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. రాజకీయాలు మాట్లాడేందుకు ఇది వేదిక కాదని అన్నారు. ఈ నేపథ్యంలో ఏలేటి వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని స్పీకర్ ఆదేశించారు. మన్మోహన్ సింగ్కు సంతాపం తెలిపే సమయంలో రాజకీయాలు, విమర్శలు చేయడం సరికాదని సిపిఐ ఎమ్మెల్యే కోనంనేని సాంబశివరావు ఏలేటి మహేశ్వర్ రెడ్డిని ఉద్దేశించి అన్నారు. కేంద్ర మంత్రిగా కేసీఆర్కు మన్మోహన్ సింగ్కు మధ్య జరిగిన కొన్ని పరిణామాలపై హరీష్ రావు చెప్పడాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ అభ్యంతరం తెలిపారు. సభను ఇతర అంశాలపై మళ్లించవద్దని విజ్ఞప్తి చేశారు. సభాపతి గడ్డం ప్రసాద్ సైతం హరీష్ రావుకు ఇదే సూచన చేయగా సభలో కాసేపు సంవాదం జరిగింది. శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు లేచి సభకు సహకరించాలని హరీష్ రావుకు సూచించారు. తర్వాత మన్మోహన్కు భారతరత్న ఇవ్వడం సహా స్కిల్ యూనివర్సిటీకి ఆయన పేరు పెట్టాలని హరీష్ రావు సూచించారు. మన్మోహన్ సంతాప తీర్మానాన్ని ఆమోదించిన తర్వాత సభ నిరవధికంగా వాయిదా పడింది. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష నేతలపై కేసులు పెట్టి భయపెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి చూస్తున్నారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్ సర్కార్ డిస్ట్రాక్షన్, డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని విమర్శించారు. మీడియాతో చిట్చాట్ చేసిన కేటీఆర్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలు అమలు చేసేదాకా వదిలిపెట్టబోమన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి రక్షణ కవచంలాగా తెలంగాణలో బీజేపీ ఎంపీలు, కేంద్ర మంత్రులు ఉన్నారని ఆరోపించారు. అందుకే అమృత్ టెండర్లపై కేంద్రం నోరు విప్పట్లేదన్నారు. దేశవ్యాప్తంగా చాలా కేసుల్లో లేని దూకుడు ఫార్ములా ఈ కార్ రేసు కేసులో మాత్రమే ఈడీ ఎందుకు చూపిస్తోందని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తమ కంటే 3 రెట్లు అధికంగా అప్పులు చేసిందని కేటీఆర్ ఆక్షేపించారు. 2024ను దోకా సంవత్సరంగా చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం 2025 సంక్రాంతికి రైతు భరోసా పేరిట రైతుల్ని మళ్లీ మోసం చేసే ప్రయత్నం చేస్తోందని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్కు బుద్ధి చెప్తామని కేటీఆర్ పేర్కొన్నారు. 2025లో బీఆర్ఎస్ అధ్యక్షుడి ఎన్నికతో పాటు కొత్త కమిటీల ఎన్నిక ఉంటుందన్నారు. మాజీ మంత్రి పేర్ని నానికి చెందిన గోదాంలో రేషన్ బియ్యం మాయమైన కేసులో మచిలీపట్నం పోలీసులు మరొకరిని అదుపులోకి తీసుకున్నారు. బియ్యం మాయమైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేసిన కృష్ణా జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి కోటిరెడ్డినే పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. పేర్ని నాని గోదాంలో రేషన్ బియ్యం మాయంపై ఇటీవల కోటిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బియ్యం నిల్వల మాయం విషయంలో తనపై అనుమానం రాకుండా ఉండేందుకే కోటిరెడ్డి ఫిర్యాదు చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే కేసులో నిన్న గోదాం మేనేజర్ మానస తేజ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చెన్నైలోని ఓ ప్రాంతంలో ఆయన పట్టుకున్నారు. ఈ కేసులో పేర్ని నాని భార్యను మొదటి నిందితురాలిగా చేర్చిన పోలీసులు మానస తేజ్ని 2వ నిందితుడిగా పోలీసులు చేర్చారు. ఇద్దరిని బియ్యం ఎక్కడికి తరలించారనే దానిపై ప్రశ్నిస్తున్నారు. మాజీ మంత్రి పేర్ని నానికి చెందిన గోదాం నుంచి రేషన్ బియ్యం మాయం కేసులో మరోసారి నోటీసులు ఇచ్చారు.
ఈ మేరకు భార్య పేర్ని జయసుధకు కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ నోటీసులు జారీ చేశారు. గోదాములో బియ్యం మాయంపై పూర్తిస్థాయి విచారణ చేసిన అధికారులు మొత్తం 378 మెట్రిక్ టన్నుల బియ్యం మాయమైనట్లు నిర్ధారించారు. తొలుత 185 మెట్రిక్ టన్నులు మాయమైందని 1,68,00,000 కోట్లు జరిమానా వేశారు. ఇప్పుడు పెరిగిన షార్టేజ్కి కూడా జరిమానా చెల్లించాలని జయసుధకు నోటీసులు ఇచ్చారు. అదనంగా మరో 1,67,00,000 చెల్లించాలని నోటీసుల్లో పేర్కొన్నారు. గత వైసీపీ ప్రభుత్వంతో పోలిస్తే కూటమి ప్రభుత్వం చాలా గొప్పగా పనిచేస్తోందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. అడ్డగోలు నిర్ణయాలపై అధికారులు కూడా చెప్పలేకపోతున్నారన్న పవన్, వైసీపీ హయాంలో అన్ని వ్యవస్థలను నాశనం చేశారని, పనిచేసే సంస్కృతిని చంపేశారని అన్నారు. గత ప్రభుత్వం తొలి 6 నెలలు, ఈ ప్రభుత్వం 6 నెలల పాలన బేరీజు వేసుకుంటే వాస్తవం తెలుస్తుందన్నారు. వైసీపీ ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉందని పవన్ చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులు ప్రజల కోసం పనిచేయాలని చెబుతున్నామన్న పవన్, పాలనా తీరు, ప్రజా సమస్యల పరిష్కారంపై ఇప్పటి వరకు దృష్టి పెట్టినట్లు చెప్పారు. ఇప్పుడు నేరుగా ప్రజల్లోకి వెళ్లి క్షేత్రస్థాయిలో ప్రతి సమస్యను పరిష్కరిస్తామన్నారు. ప్రతి గ్రామానికి తాగునీరు ఇవ్వాలనేది ప్రధాని నరేంద్ర మోదీ కల అని చెప్పిన పవన్, ఏపీలో 100% పూర్తి చేయడానికి పనిచేస్తున్నట్లు చెప్పారు. తాగునీరు, పారిశుద్ధ్యం, పర్యావరణంపై ప్రత్యేక దృష్టి పెట్టామన్న పవన్, రేషన్ బియ్యం మాయమైన వ్యవహారంలో మాజీ మంత్రి పేర్ని నాని ఇంట్లో ఆడవాళ్ల పేరుతో గోదాం పెట్టింది ఎవరని ప్రశ్నించారు. తాము ఆడవాళ్లను కేసులో ఇరికించలేదని స్పష్టం చేశారు. వైసీపీ హయాంలో చంద్రబాబు ఇంట్లో ఆడవాళ్లను మీరు తిట్టలేదా అని నిలదీశారు. అప్పుడు బూతులు తిట్టి ఇప్పుడు నీతులు వల్లిస్తే ఎలా అని ప్రశ్నించారు. పేర్ని నాని తప్పులే ఆయన ఇంట్లో వాళ్లను వీధిలోకి తెచ్చాయని పవన్ పేర్కొన్నారు. హైదరాబాద్ సంధ్యా థియేటర్ ఘటనలో గోటితో పోయేదాన్ని గొడ్డలి వరకు తెచ్చారని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ ఘటనలో అల్లు అర్జున్ ఒక్కడే దోషిగా చేశారని, అది సరికాదని అన్నారు. ఆడబిడ్డ చనిపోయారనే బాధ అల్లు అర్జున్లో ఉందని పవన్ చెప్పారు. అయితే అల్లు అర్జున్ తరపున బాధితుల ఇళ్లకు ఎవరో ఒకరు వెళ్లి ఉంటే బాగుండేదని, ఇంత వివాదం అయి ఉండేది కాదన్నారు. ఇక్కడే మానవతా దృక్పథం లోపించిందన్నారు. బాధితులను పరామర్శించనందునే ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమైందని చెప్పారు. హీరో వస్తున్నారంటే అభిమానులు ఎగబడతారని, అల్లు అర్జున్ విషయంలో ముందు వెనుక ఏం జరిగిందో తనకు తెలియదన్నారు. ఈ విషయంలో సంధ్యా థియేటర్ సిబ్బంది అల్లు అర్జున్కు చెప్పి ఉండాల్సిందని పవన్ వ్యాఖ్యానించారు. కనీసం ఆయన వెళ్లి కూర్చున్నాక ఘటనపై చెప్పి అక్కడ నుంచి తీసుకువెళ్లాల్సిందని పవన్ పేర్కొన్నారు. సంధ్యా థియేటర్లో ఘటన జరిగిన తరువాత కూడా అభివాదం చేస్తూ వెళ్లారనే ఆరోపణలపై స్పందించిన పవన్, అభిమానులకు అభివాదం చేయకపోతే ఆ నటుడికి పొగరు, బలుపు అంటారని అన్నారు. ఇదే సమయంలో సీఎం రేవంత్ రెడ్డి చాలా డైనమిక్ లీడర్ అని చెప్పిన పవన్, ఆయన సహకారంతోనే సలార్, పుష్ప వంటి సినిమాలకు కలెక్షన్లు పెరిగాయన్నారు. బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపునకు రేవంత్ సర్కార్ అనుమతించిందన్నారు. ప్రజా సమస్యల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే సినీ పరిశ్రమ అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డి తెరపైకి తెచ్చారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. తెలంగాణలో జరిగిన మరణాలపై రేవంత్ రెడ్డికి, ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే చనిపోయిన గురుకుల పాఠశాల విద్యార్థుల కుటుంబాలు, ఆటో డ్రైవర్ల కుటుంబాలకు పరిహారాన్ని చెల్లించాలని డిమాండ్ చేశారు. గురుకుల పాఠశాల విద్యార్థులు, ఆటో డ్రైవర్ల కుటుంబాలు మనుషులు కాదన్నట్లు సినిమా వాళ్లపై పడి ప్రజల దృష్టి మరల్చేందుకు రేవంత్ రెడ్డి తీవ్ర ప్రయత్నమే చేశారని కేటీఆర్ ఆక్షేపించారు. సినీ రంగం వారితో సెటిల్మెంట్ చేసుకుని ఇప్పుడు మౌనం దాల్చారని ఆరోపించారు. రైతన్నలు, నేతన్నల మరణాలపై సీఎం స్పందించాలన్న కేటీఆర్, వారి కుటుంబాలకు 25 లక్షల రూపాయల చొప్పున ఇవ్వాలని మీడియాతో నిర్వహించిన ఇష్టాగోష్ఠిలో డిమాండ్ చేశారు. వచ్చే సంక్రాంతికి విడుదల కానున్న గేమ్ చేంజర్ సినిమా విడుదలకు ముందస్తు ఫంక్షన్కు రావాలని చిత్ర నిర్మాత దిల్ రాజు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను కోరారు. ఈ ఉదయం మంగళగిరిలోని జనసేన కార్యాలయానికి వెళ్లిన దిల్ రాజు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో సమావేశమయ్యారు. రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ సినిమా ఫంక్షన్ ఆంధ్రప్రదేశ్లో నిర్వహించాలని భావిస్తున్నట్లు పవన్కు తెలిపిన దిల్ రాజు వేడుకకు ముఖ్య అతిథిగా రావాలని ఆహ్వానించారు. జనవరి 4 లేదా 5 తేదీలో గేమ్ చేంజర్ ముందస్తు వేడుక నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ ఆహ్వానంపై పవన్ నిర్ణయం తర్వాత వివరాలు వెల్లడిస్తామని దిల్ రాజు చెప్పారు. ఈ భేటీలో సినీ పరిశ్రమ అభివృద్ధిపై ఇద్దరి మధ్య చర్చ జరిగినట్టు తెలుస్తోంది. తిరుమల శ్రీవారి దర్శనాలకు తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సుల లేఖలను అనుమతించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల నుంచి వారానికి 2 సిఫార్సు లేఖలపై దర్శనాలు కల్పించేందుకు అంగీకరించారు. ఒక్కో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీకి వారానికి 2 300 రూపాయల దర్శనాలకు సిఫార్సు లేఖలను అంగీకరించాలని చంద్రబాబు టీటీడీ బోర్డు చైర్మన్ బీఆర్ నాయుడుకు సూచించారు. ఇదే సమయంలో వారానికి 2 బ్రేక్ దర్శనాలకు సిఫార్సు లేఖలను అనుమతించాలని స్పష్టం చేశారు. ఈ మేరకు వారానికి మొత్తం 4 సిఫార్సు లేఖలకు సీఎం చంద్రబాబు అంగీకారం తెలిపారు.
బీసీ వర్గానికి చెందిన కె విజయానందను ఆంధ్రప్రదేశ్ సీఎస్గా నియమించిన సీఎం చంద్రబాబుపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. వెనుకబడిన వర్గాల పట్ల చంద్రబాబుకు ఉన్న నిబద్ధతకు ఇదే నిదర్శనమని తెలుగుదేశం నాయకులు కొనియాడారు. ఉమ్మడి రాష్ట్రంలోనూ నవ్యాంధ్రలోనూ ఇప్పటి వరకు బీసీలకు సీఎస్ పోస్టు దక్కలేదని గుర్తు చేశారు. టీటీడీ ఈవో శ్యామలారావు, డీజీపీ ద్వారకా తిరుమలరావు కూడా బీసీ అధికారులేనని తెలిపారు. తెలుగుదేశం ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, 7 మంత్రులు కూడా బీసీ వర్గానికి చెందిన వారేనని చెప్పారు. సభాపతి అయ్యన్న పాత్రుడు, మండలి చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ కూడా బీసీ వర్గానికి చెందిన నేతలేనని వెల్లడించారు. బీసీ అధికారి విజయానందను సీఎస్గా నియమించిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు సీనియర్ నేత యనమల రామకృష్ణుడు అభినందనలు తెలిపారు. బలహీన వర్గాలను బలమైన వర్గంగా గుర్తించే ఏకైక నాయకుడు చంద్రబాబేనని మరోసారి నిరూపించుకున్నారని మంత్రి కొల్లు రవీంద్ర ప్రశంసించారు. బలహీన వర్గాల పట్ల తన చిత్తశుద్ధిని చంద్రబాబు మరోసారి చాటుకున్నారని మంత్రి అనగాని సత్యప్రసాద్ వ్యాఖ్యానించారు. బీసీల పట్ల చంద్రబాబు నిబద్ధతకు సీఎస్ నియామకం నిదర్శనమని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. బీసీల సంక్షేమమే ధ్యేయంగా టీడీపీ ప్రభుత్వం పనిచేస్తోందని బుద్దా వెంకన్న తెలిపారు. అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ కన్నుమూశారు. 100 ఏళ్ల వయసున్న కార్టర్ వృద్ధాప్య సమస్యలతో జార్జియా రాష్ట్రం ప్లెయిన్స్ నగరంలోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. 1977-81 మధ్య అగ్రరాజ్యం అధ్యక్షుడిగా పనిచేసిన జిమ్మీ కార్టర్ మృతి పట్ల అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ప్రథమ మహిళ జిల్ సంతాపం తెలిపారు. అమెరికా సహా ప్రపంచం ఒక అసాధారణ నాయకుడిని, రాజనీతిజ్ఞుడిని, మానవతావాదిని కోల్పోయిందని బైడెన్ అన్నారు. అమెరికాలో వ్యాధుల నిర్మూలన, శాంతి స్థాపన, పౌర మానవ హక్కుల అభివృద్ధి, స్వేచ్ఛాయుత ఎన్నికలు తదితర అంశాల్లో అధ్యక్షుడిగా జిమ్మీ కార్టర్ తనదైన ముద్ర వేశారని బైడెన్ గుర్తు చేశారు. జిమ్మీ మృతిపై అమెరికా కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతాపం ప్రకటించారు. అటు అధికారిక అంత్యక్రియలను ఏర్పాటు చేస్తున్నట్లు శ్వేతసౌధం వెల్లడించింది. కార్టర్ భారత్లో పర్యటించిన 3వ అమెరికా అధ్యక్షుడు కాగా 1978లో ఆయన పర్యటనకు గుర్తుగా హర్యానాలోని ఓ గ్రామానికి కార్టర్పురి అనే పేరు పెట్టారు. అమెరికాకు 39వ అధ్యక్షుడిగా పనిచేసిన జిమ్మీ కార్టర్ 2002లో నోబెల్ శాంతి బహుమతి అందుకున్నారు. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో చేపట్టనున్న పిఎస్ఎల్వి C-60 ప్రయోగానికి సర్వం సిద్ధమైంది. ఈ రాత్రి 10:15 శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి పిఎస్ఎల్వి C-60ని ప్రయోగించనున్నట్లు ఇస్రో తెలిపింది. తొలుత 9:58 ప్రయోగం చేపట్టనున్నట్లు ఇస్రో ప్రకటించింది. అయితే అంతరిక్షంలో ట్రాఫిక్ జామ్ సమస్య తలెత్తింది. ఇతర ఉపగ్రహాలు ఆ మార్గంలో అడ్డుపడే అవకాశం ఉండటంతో 2 నిమిషాలు ఆలస్యంగా ప్రయోగిస్తున్నట్లు ఇస్రో వెల్లడించింది. అంతరిక్షంలోనే వ్యోమనౌకలను డాకింగ్, అన్డాకింగ్ చేయగల సాంకేతికత అభివృద్ధి లక్ష్యంగా ఈ ప్రయోగాన్ని చేపడుతోంది. పిఎస్ఎల్వి ద్వారా ప్రయోగించిన 2 చిన్న వ్యోమనౌకలను అంతరిక్షంలోనే ఒకదానితో ఒకటి డాకింగ్ చేయించడం ఈ మిషన్ ప్రధాన లక్ష్యం కాగా, ఆ వ్యోమనౌకలు ఒక్కోటి 220 కిలోలు బరువుంటాయని ఇస్రో తెలిపింది. భూ ఉపరితలం నుంచి 470 కిలోమీటర్ల ఎత్తున వృత్తాకార కక్షలో 2 వ్యోమనౌకలు స్వతంత్రంగా ఏకకాలంలో డాకింగ్ అయ్యేలా ప్రణాళిక సిద్ధం చేశారు. చంద్రుడిపై వ్యోమగామిని దించడం, జాబిలి నుంచి మట్టిని తీసుకురావడం, సొంత అంతరిక్ష కేంద్రం నిర్మించాలన్న భారత్ కల సాకారం కావాలంటే వ్యోమనౌకల డాకింగ్, అన్డాకింగ్ సాంకేతికత ఎంతో అవసరమని ఇస్రో వెల్లడించింది. ఈ ప్రయోగం విజయవంతమైతే అంతరిక్షంలో డాకింగ్ చేయగల సాంకేతికతను కలిగిన 4వ దేశంగా భారత్ నిలవనుంది.